హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి కిరణ్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము బెస్ట్ 50-inch 4K టీవీస్ అయితే చూద్దాము. 2025 మే వరకు వచ్చిన టీవీస్ అన్ని కూడా మా దగ్గరనైతే ఉన్నాయి. వీటన్నిటి మేము కొన్ని మంత్స్ నుంచి అయితే టెస్ట్ చేస్తున్నాము. బ్రైట్నెస్, కలర్స్, బ్లాక్స్, మనకు సౌండ్ ఎట్లుంది, యూఐ ఎట్లుంది, ఇవన్నీ మేము ప్రాక్టికల్గా అన్ని పారామీటర్స్లో టెస్ట్ చేసినాకనే ఈ వీడియోని అయితే చేస్తున్నాము. ఒక 10-15 టీవీస్ అక్కడ టెస్ట్ చేసినాము. అవన్నీ చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ అయితే చేయము. వాటిలో మాకు బెస్ట్లో బెస్ట్ అనిపించిన ఒక 5 టీవీస్ని అయితే నేను ఇప్పుడు మీకు రికమెండ్ అయితే చేయబోతున్నాను. మీ బడ్జెట్ బట్టి మీరు వీటిలో ఏది తీసుకున్నా కూడా మీకు బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఇక మనం ఫస్ట్ టీవీ చూసుకుంటే TCL C6-1B. దీనికి సంబంధించిన రివ్యూ ఆల్రెడీ మన ఛానల్లో ఒక 7-8 మంత్స్ బ్యాకే చేస్తాము. అప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ QLED టీవీ అని అయితే చెప్పొచ్చు. దీని 50-inch టీవీ ప్రైస్ చూసుకుంటే మనకు 33,000 వరకు ఉంటుంది. బ్యాంక్ ఆఫర్స్ 30,000లో అండ్ సేల్స్ టైంలో అండర్ 30,000 రూపీస్ కూడా వస్తుంది. ఇది మనకు VA QLED ప్యానెల్తో వస్తుంది. HDR10+ అండ్ డాల్బీ విజన్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ వ్యూయింగ్ యాంగిల్స్ చూసుకుంటే కూడా మనకు ఫ్రంట్ నుంచి చూస్తే బాగుంది, సైడ్ నుంచి చూస్తే కూడా మనకు మంచిగా ఉంటుంది. మరి ఎక్స్ట్రీమ్ యాంగిల్స్ నుంచి చూసినప్పుడు ఒక 20-25% వరకు కలర్ షిఫ్ట్ అయితే ఉంటుంది. అన్ని టీవీస్ తో కంపేర్ చేస్తే దీంట్లో నాకు వ్యూయింగ్ యాంగిల్స్ అనేవి కొంచెం బెటర్ గానైతే అనిపించాయి. అండ్ బ్రైట్నెస్ చూసుకుంటే నేను టెస్ట్ చేసినప్పుడు HDR లో 390 nits వరకు రీచ్ అయింది అండ్ నాన్ HDR లో 270 nits వరకు అయితే రీచ్ అయింది. రియల్ టైమ్ లో చూసుకుంటే మేము విండోస్ అండ్ డోర్స్ ఓపెన్ చేసి ఫుల్ లైటింగ్ వచ్చే కండిషన్స్ లో కూడా టెస్ట్ చేస్తాము. బ్రైట్నెస్ అయితే మాకు సఫిషియంట్ అనిపించింది. అండ్ ఇది మనకు 100% sRGB అండ్ 91% DCI-P3 కలర్ గ్యామెట్ తో వస్తుంది. కలర్స్ అనేవి చాలా బాగున్నాయి, చాలా రిచ్ అండ్ వైబ్రెంట్ గానైతే ఉన్నాయి. అండ్ మనకు బ్లాక్స్ కూడా చాలా డీప్ ఉంటాయి అండ్ బ్లాక్స్ లో డీటెయిల్స్ కూడా బాగానే రిట్రైవ్ చేయగలుగుతుంది. అండ్ దీంట్లో మనకు 30 watt స్పీకర్స్ అయితే ఉన్నాయి. DTS:X అండ్ డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది టీవీ. సో మనకు ఆడియో కూడా చాలా లౌడ్ ఉందని చెప్పొచ్చు. వోకల్స్ అదంతా కూడా క్లియర్ గానే ఉంది. బట్ బేస్ అయితే మీరు దీంట్లో ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. 2GB ర్యామ్ అండ్ 32GB స్టోరేజ్ తో వస్తుంది. బడ్జెట్ లో వేరే ఏ టీవీ చూసుకున్నా కూడా మీకు 16GB కన్నా ఎక్కువ స్టోరేజ్ అయితే ఉండదు. బట్ దీంట్లో మనకు 32GB స్టోరేజ్ తో వస్తుంది. ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ ఇది Android 12 తో వస్తుంది అవుట్ ఆఫ్ ద బాక్స్. సో మనకు UI కూడా అన్ని గూగుల్ టీవ్స్ ఎట్లనైతే ఉంటాయో సిమిలర్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మేజర్ ల్యాగ్స్ ఏమి ఉండవు. మనకి ఇనిషియల్ బూట్ అప్పుడు చిన్న చిన్న జిటర్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంకొక హైలైట్ ఏంటంటే టీవీలో అన్ని పోర్ట్స్ ఉన్నాయి. బట్ దీంట్లో USB 3.0 పోర్ట్ అయితే ఇచ్చారు. ఈ బడ్జెట్ లో చాలా రేర్ అని అయితే చెప్పొచ్చు. ఇది కూడా ఈ టీవీకి ఒక ప్లస్ అయితే అవుతుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం 30,000 అరౌండ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ 50-inch QLED టీవీ అయితే అవుతుంది. దీంట్లో మైనస్లు ఏం లేవంటే నాకు ఒకటే మైనస్ అనిపించింది. బిల్డ్ క్వాలిటీ కొంచెం యావరేజ్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ కొంచెం ఫ్లెక్స్ అవుతుంది, మీరు ఇక్కడ అయితే చూడొచ్చు. ఇది తప్ప మిగతా అన్ని విషయాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సిమిలర్ ప్రైస్ రేంజ్ లో TCL కాకుండా ఇంకా వేరే ఏదైనా బెటర్ ఆప్షన్ ఉందని నన్ను అడిగితే Hisense Q6N కూడా ఉంటుంది ఇదే బడ్జెట్ లో. సో ఇది కూడా మనకు సేమ్ TCL C6-1B లెక్కనే ఉంటుంది. 4K 60 Hz VA DLED ప్యానెల్ ఉంటుంది. HDR10, HDR10+, HLG అండ్ డాల్బీ విజన్ కి సపోర్ట్ చేస్తుంది. బ్రైట్నెస్ కూడా బాగుంటుంది. దీంట్లో కలర్స్ బాగుంటాయి, బ్లాక్స్ బాగుంటాయి. అండ్ స్పీకర్ చూసుకుంటే 24 watt అవుట్పుట్ తో వస్తుంది. మనకు ఇది డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. స్లైట్ గా నాకు దీంట్లో బేస్ కూడా నేనైతే అబ్జర్వ్ చేశాను. నార్మల్ గా బేస్ 0 ఉంటుంది బడ్జెట్ టీవీస్ లో చూసుకుంటే, బట్ దీంట్లో కొంచెం బేస్ ని కూడా నేనైతే అబ్జర్వ్ చేశాను. ఇది 2GB ర్యామ్ అండ్ 16GB స్టోరేజ్ తో వస్తుంది. Android 12 తో వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. అండ్ ఇది మనకు మెటల్ బిల్డ్ తో వస్తుంది. TCL కన్నా కొంచెం బెటర్ బిల్డ్ అయితే ఉంటుంది. సో రెండిట్లో ఏది తీసుకోవాలంటే రెండు కూడా మంచి టీవీస్. రెండిట్లో ఏది తీసుకున్నా కూడా మీకు మంచి ఆప్షన్ అవుతుంది. కాకపోతే ఫస్ట్ ప్రయారిటీ TCL C6-1Bకి ఇవ్వండి. ఇంకేస్ స్టాక్ లో లేకపోయినా అది ప్రైస్ ఎక్కువ ఉన్నా అప్పుడు మీరు Hisense Q6N కి అయితే వెళ్ళొచ్చు. నెక్స్ట్ టీవీ చూసుకుంటే LG UR7 500. ఇది కొత్త టీవీ ఏం కాదు, లాంచ్ అయ్యి దగ్గర ఒక 2 years వరకు అయితే అవుతుంది. బట్ స్టిల్ ప్రజెంట్ 2025 లో కూడా 50-inch మోడల్ చూసుకుంటే మాత్రం మనం కన్సిడర్ అయితే చేయొచ్చు. నేను ప్రీవియస్ గా బెస్ట్ 43-inch 4K టీవీస్ వీడియో చేశాను. దాంట్లో ఈ టీవీని అయితే నేను వద్దని చెప్పాను. ఎందుకంటే 30,000 ప్రైస్ లో చూసుకుంటే మనకు LG UR7 500 ఉంది అక్కడ, అండ్ Samsung Vivid Pro కూడా ఉంది. ఈ రెండు టీవీ సేమ్ ప్రైస్ లో వస్తున్నాయి. సో అందుకే LG తో కంపేర్ చేస్తే మనకు Samsung అనేది బెటర్ వాల్యూని ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పేసి Samsung అయితే నేను అక్కడ రికమెండ్ అయితే చేశాను. బట్ 50-inch లో చూసుకుంటే మాత్రం LG అండ్ Samsung కి మనకు ఒక 5,000 రూపీస్ వరకు ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంది. సో మనకు ఈ ప్రైస్ పరంగా చూసుకుంటే మాత్రం 50 inches లో మనము స్టిల్ LGని కూడా కన్సిడర్ అయితే చేయొచ్చు. LG కూడా మనకు మంచి ఆప్షన్ అయితే అవుతుంది. ఇది మనకు 4K 60 Hz DLED IPS ప్యానెల్ తో వస్తుంది. HDR10 అండ్ HLG సపోర్ట్ చేస్తుంది. బట్ HDR10+ అండ్ డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉండదు. LG వ్యూయింగ్ యాంగిల్స్ చాలా బాగున్నాయి. ఈవెన్ నేను ఎక్స్ట్రీమ్ యాంగిల్స్ నుంచి చూసినా కూడా నాకు మేజర్ కలర్ షిఫ్ట్ అయితే కనిపించలేదు. అండ్ బ్రైట్నెస్ చూసుకుంటే HDR లో 360 nits అండ్ నాన్ HDR లో 268 nits వరకు అయితే రీచ్ అయింది. ఆన్ పేపర్
పేపర్ చూసుకుంటే మనకు బాగానే ఉంటుంది, బట్ రియల్ టైంలో టెస్ట్ చేసినప్పుడు నాకు కొంచెం బ్రైట్నెస్ అయితే ఎక్స్పెషల్ HDR కంటెంట్లో తక్కువనైతే అనిపించింది. గామాని అడ్జస్ట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది, బట్ డిఫాల్ట్గానైతే నాకు కొంచెం HDR కంటెంట్ చూసినప్పుడు బ్రైట్నెస్ తక్కువ అనిపించింది. నాన్ HDR కంటెంట్లో బ్రైట్నెస్ అయితే బాగానే ఉంది, సఫిషియెంట్ ఉంది. నేను ఈవెన్ విండోస్ డోర్స్ ఓపెన్ చేసి కూడా టెస్ట్ చేశాను, లైటింగ్ ఎక్కువ వచ్చే కండిషన్స్లో బ్రైట్నెస్ బాగానే ఉందని చెప్పొచ్చు నాన్ HDR కంటెంట్లో చూసుకుంటే. సో ఇదొక్కటి నాకు దీంట్లో కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది. అండ్ ఇంకొకటి, దీంట్లో మనకు స్మార్ట్ రిమోట్ అయితే ఇవ్వట్లేదు, సో మనకు నార్మల్ రిమోట్ అయితే ఇస్తున్నారు. రిమోట్ కూడా నాకు మైనస్ అనిపించింది. ఈ రెండు మైనస్లు అయితే ఉన్నాయి. సో ఈ రెండు వదిలేస్తే మనకు దీంట్లో కలర్స్ బాగుంటాయి, పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది, బ్లాక్స్ అయితే ఎక్సలెంట్ ఉంటాయి, డీప్ బ్లాక్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం బ్లాక్స్లో డీటెయిల్స్ కూడా బాగానే మెయింటైన్ చేస్తుంది. అండ్ ఇది 20 వాట్ అవుట్పుట్తో వస్తుంది. ఆడియో మాత్రం ఎక్సలెంట్ ఉందని చెప్పొచ్చు. దీంట్లో మనకు లౌడ్ ఉంది, అట్ ద సేమ్ టైం బేస్ కూడా దీంట్లో మీరు ఫీల్ అవుతారు. జనరల్గా మనకు టీవీస్లో చూసుకుంటే బేసే ఉండదు, ఉన్న కొంచెం ఉంటుంది, బట్ దీంట్లో మాత్రం బేస్ చాలా బాగుంది. ఇది మనకు డాల్బీ అట్మాస్ అండ్ స్పాషల్ ఆడియో కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఆడియో పరంగా మాత్రం నాకు ఇది చాలా ఇంప్రెసివ్ అనిపించింది. అండ్ ఇది మనకు 1.5 GB ర్యామ్ అండ్ 8 GB స్టోరేజ్తోనైతే వస్తుంది. సో మనకు స్పెక్స్ పరంగా చూస్తే కొంచెం తక్కువనే అనిపిస్తుంది, బట్ వెబ్ ఓఎస్ కాబట్టి UI అదంతా కూడా మనకు చాలా స్మూత్ అండ్ ఫాస్ట్ ఉంటుందని చెప్పొచ్చు. నేను యూజ్ చేసినప్పుడు మేజర్గా ల్యాగ్ అవ్వడం, హ్యాంగ్ అవ్వడం ఇట్లాంటి ఇష్యూస్ అయితే నోటీస్ చేయలేదు. చాలా స్మూత్ అండ్ ఫాస్ట్ ఉంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఒక 5000 నేను సేవ్ చేసుకుంటాను. నాకు కొంచెం తక్కువ ప్రైస్లో మంచి బ్రాండ్ నుంచి మంచి పిక్చర్ క్వాలిటీతో ఒక టీవీ కావాలంటే మాత్రం మీరు LG UR7500 అని తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ 50 ఇంచ్ మోడల్ గురించి మాట్లాడుతున్నాను నేను. లేదు మాకు ఇంకొంచెం ఎక్కువైనా ఓకే, ఇంకొక 5-6,000 ఎక్కువైనా ఓకే అంటే మాత్రం సామ్సంగ్ టీవీని అయితే తీసుకోవచ్చు. అది దీనికన్నా ఇంకొంచెం బెటర్ అయితే అవుతుంది. సామ్సంగ్ లో 50 ఇంచ్ సైజ్ లో చూసుకుంటే మనకు 2 మోడల్స్ ఉంటాయి, విజన్ ప్రో అండ్ వివిడ్. మీకు 50 ఇంచ్ సైజ్ లోనే కావాలి, వాయిస్ రిమోట్ లేకపోయినా ఓకే అంటే మాత్రం మీరు వివిడ్ అయితే తీసుకోవచ్చు. అమెజాన్ లో 40,490కి వస్తుంది. మీకు వాయిస్ అసిస్టెంట్ కావాలంటే ఫ్లిప్కార్ట్ లో మనకు విజన్ ప్రో ఉంటుంది, అది 43,990 ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే మీకు 55 ఇంచ్ సైజ్ అయినా పర్లేదంటే మనకు 44,000లోనే సోలార్ రిమోట్ తో పాటు క్రిస్టల్ వివిడ్ ప్రో వస్తుంది. సో అది ఇంకా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. సో 3 టీవీస్ ఆల్మోస్ట్ సేమే ఉంటాయి. సో ఈ రిమోట్ ఒక చేంజ్ అయితే ఉంటుంది. సో నా సజెషన్ మాత్రం క్రిస్టల్ వివిడ్ ప్రోన్ అయితే తీసుకోండి. ఇది మనకు 50 Hz 4K V8 DLED ప్యానల్ తో వస్తుంది. HDR10 అండ్ HDR10+ కి సపోర్ట్ చేస్తుంది. సో ఇందులో మనకు బ్రైట్నెస్ అనేది ఎక్సలెంట్ ఉంటుంది. కలర్స్ కూడా రిచ్ అండ్ వైబ్రెంట్ కలర్స్ అయితే ఇందులో ఉంటాయి. అండ్ దీంట్లో బ్లాక్స్ కూడా చాలా బాగుంటాయి. ఇది మనకు 20 వాట్ స్పీకర్ తో వస్తుంది. అండ్ ఇది Q Symphony కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు సామ్సంగ్ Q Symphony సౌండ్ బార్స్ పెట్టుకుంటే మీరు టీవీలో సౌండ్ ని అండ్ ఇంకా సౌండ్ బార్ లో సౌండ్ ని కంబైన్ చేసి అయితే వినొచ్చు. అండ్ లౌడ్నెస్ చూసుకుంటే దీంట్లో మనకు డిఫాల్ట్ గా చూసుకుంటే కొంచెం తక్కువ అనిపిస్తుంది, బట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి యాంప్లిఫై అని ఒక మోడ్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు లౌడ్ అనిపిస్తుంది. వోకల్స్ క్లియర్ గా ఉంటాయి, మనకు ఆడియో క్వాలిటీ మంచిగా అనిపిస్తుంది, బట్ బేస్ మాత్రం ఇందులో ఫ్లాట్ అయితే ఉంటుంది. అండ్ మనకు 7 years అప్డేట్స్ తో వస్తుంది. అండ్ మనకు 1 year ప్రోడక్ట్ మీద వారంటీ ఉంటుంది, ప్లస్ అడిషనల్ 1 year మనకు ప్యానెల్ డిస్ప్లే మీద కూడా వారంటీ అయితే ఇస్తున్నారు వీళ్ళు. అండ్ ఇది మనకు టైజన్ ఓఎస్ తో వస్తుంది. టైజన్ ఓఎస్ కూడా మనకు లైట్ వెయిట్ ఉంటుంది, మాక్సిమం OTT యాప్స్ ఉంటాయి, మాక్సిమం యాప్ సపోర్ట్ ఉంటుంది. అండ్ మనకు UI కూడా స్మూత్ అండ్ ఫాస్ట్ ఉంటుంది. నేను యూజ్ చేసేటప్పుడు మేజర్ ల్యాగ్స్ ఆర్ స్ట్రక్ అవడం అట్లాంటివి అయితే నోటీస్ చేయలేదు. అన్ని ప్లేస్లైనా దీంట్లో మైనస్లు ఏం లేవా అంటే నాకు దీంట్లో 2 మైనస్లు అయితే అనిపించినాయి. ఫస్ట్ బిల్ క్వాలిటీ చాలా యావరేజ్ ఉంది, సామ్సంగ్ లెక్కనైతే నాకు అనిపించలేదు. బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ చాలా ఫ్లెక్స్ అవుతుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ సెకండ్ దీంట్లో మనకు ఆప్టికల్ పోర్ట్ కూడా మిస్ అవుతుంది. సో ఇది కూడా ఇచ్చుంటే బాగుంది అనిపించింది. ఈ 2 మైనస్లు తప్ప మిగతా అన్ని విషయాల్లో ఈ టీవీని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ టీవీ చూసుకుంటే సోనీ బ్రావియా 2. దీని రెగ్యులర్ ప్రైస్ చూసుకుంటే మనకు 53,000 వరకు ఉంటుంది, బట్ బ్యాంక్ ఆఫర్స్ 50లో వస్తుంది. సేల్స్ టైంలో అండర్ 50,000 రూపీస్లో కూడా వస్తుంది ఈ టీవీ. దీంట్లో మనకు IPS LED ప్యానల్ని యూజ్ చేశారు. వ్యూయింగ్ యాంగిల్స్ చూసుకుంటే నాకు బాగా అనిపించింది. మనకు నార్మల్గా VA ప్యానల్స్ అని కంపేర్ చేస్తే IPS ప్యానల్స్ అనేవి వ్యూయింగ్ యాంగిల్స్ కొంచెం బెటర్గానే అయితే ఉంటాయి. దీంట్లో కూడా నాకు వ్యూయింగ్ యాంగిల్స్ పరంగా ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. స్ట్రైట్ నుంచి చూస్తే మంచిగానే ఉంది, సైడ్స్ నుంచి చూస్తే బాగుంది. మరి ఎక్స్ట్రీమ్ యాంగిల్స్ నుంచి చూసినప్పుడు స్లైట్గా మనకు కలర్ షిఫ్ట్ అయితే ఉంటుంది, బట్ మరీ VA ప్యానల్స్ అంతనైతే కలర్ షిఫ్ట్ ఇందులో ఉండదు. అండ్ మనకు HDR10 HLGకి సపోర్ట్ చేస్తుంది. HDR10+ అండ్ డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఇందులో లేదు. ఇచ్చుంటే బాగుంది అనిపించింది, ఇంత ప్రైస్ పెడుతున్నాం కాబట్టి. అండ్ దీంట్లో నాకు బ్రైట్నెస్ చాలా బాగా అనిపించింది. ఇప్పటివరకు నేను టెస్ట్ చేసిన ఈ బడ్జెట్ టీవీస్ అన్నిటితో కంపేర్ చేస్తే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ బ్రైట్నెస్ ఉంటుంది. HDRలో 420 nits వరకు రీచ్ అయింది, నాన్ HDRలో 350 nits వరకు అయితే రీచ్ అయింది. అండ్ ఇందులో కలర్స్ చూసుకుంటే
చూసుకుంటే కూడా మరీ న్యాచురల్ ఉండవు, అట్లని మరీ పంచి ఉండవు, ఎంత ఉండాలో అంతే ఉంటాయి. సో చూస్తుంటే మాత్రం భలే అనిపిస్తుంది, మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అందులో మనకు డీటెయిల్స్ కానీ, షార్ప్నెస్ కానీ, డైనమిక్ రేంజ్ కానీ ఇవన్నీ కూడా మంచిగా బ్యాలెన్స్డ్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి బ్లాక్స్ చూసుకుంటే కూడా మనకు విఏ ప్యానల్ అండ్ ఐపీఎస్ ప్యానల్స్ రెండిట్లో చూసుకుంటే బ్లాక్స్ అనేవి విఏ ప్యానల్స్లో కొంచెం బెటర్గానే అయితే ఉంటుంది. బట్ నాకు ఇది అసలు విఏ ప్యానల్ లెక్కనే అనిపించింది. బ్లాక్స్ చూస్తుంటే చాలా డీప్ ఉన్నాయి బ్లాక్స్. అండ్ బ్లాక్స్లో డీటెయిల్స్ కొన్ని సిచ్యువేషన్స్లో మిస్ అవుతున్నాయి. దీన్ని మనం బ్యాక్ లైట్ని అడ్జస్ట్ చేసుకుంటే సెట్ అవుతుంది. బట్ బ్లాక్స్ కూడా నాకు ఇంప్రెసివ్ అనిపించింది. ఇది 2GB ర్యామ్ అండ్ 16GB స్టోరేజ్తో వస్తుంది. ఆండ్రాయిడ్ 11తో వస్తుంది. ఇది గూగుల్ టీవీ కాబట్టి. సో యూఏ చూసుకుంటే కూడా బాగానే ఉంటుంది. సో మీరు మరీ సామ్సంగ్ అండ్ ఎల్జీ అంత స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే గూగుల్ టీవీస్లో ఎక్స్పెక్ట్ చేయకండి, ఏ గూగుల్ టీవీ అయినా కూడా. సో ఇనిషియల్గా మనకు స్లైట్గా చిన్న చిన్న జిటర్స్ అని లాగా అనిపిస్తుంది. బట్ యూజ్ చేస్తుంటే మాత్రం స్మూత్గా ఉంటుంది. బట్ మరీ ఎల్జీ అండ్ సామ్సంగ్ అంతనైతే ఉండదు. అండ్ నెక్స్ట్ ఆడియో చూసుకుంటే ఇందులో మనకు 20W స్పీకర్స్తో అయితే వస్తుంది. డాల్బీ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది. నేను ఇప్పుడు టెస్ట్ చేసిన టీవీస్ అన్నింటిలో నాకు వన్ ఆఫ్ ది లౌడెస్ట్ స్పీకర్ అయితే అనిపించింది. అండ్ బేస్ కూడా మరీ జీరో లేదు, బేస్ కూడా ఇందులో మనకు మంచిగానే ఉంది. మంచి ఒక బ్యాలెన్స్డ్ ఆడియోని అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఆడియో కూడా నాకు ఇందులో బాగానే అనిపించింది. అండ్ దీంట్లో కూడా కొన్ని మైనస్లు అయితే నేను అబ్జర్వ్ చేశాను. ఫస్ట్ బెజల్స్ ఇప్పుడు వచ్చే టీవీస్ అన్నిటితో కంపేర్ చేస్తే చాలా థిక్ అనిపిస్తుంది. ఇప్పుడు అన్ని మనకు బెజల్లెస్ డిజైన్స్తో వస్తున్నాయి. దీంట్లో బెజల్స్ నాకు కొంచెం థిక్ అనిపించినాయి. అండ్ ఇంకొకటి మనకు బ్యాక్ లిట్ అనేది కొంచెం బ్లీడ్ అయితే అవుతుంది. నాకు టీవీ టాప్ పోర్షన్లోనైతే టీవీ వచ్చినప్పుడు నేను నోటీస్ చేశాను. వెంటనే కస్టమర్ సపోర్ట్ కాల్ చేశాను, ఇట్లా ఉంది నాకు రిప్లేస్ చేయండి అని చెప్పేసి. సో అది ప్రాబ్లం ఏం అవ్వదు, డిస్ప్లే నేచరే అంత అని చెప్పి వాళ్ళైతే నాతోని చెప్పి టికెట్ అయితే క్లోజ్ చేశారు. బట్ ఇప్పటికి ఒక 4-5 months నుంచి యూజ్ చేస్తున్నా. ఆ బ్లీడ్ పెద్దగా అవ్వడం కానీ, వేరే ఏరియాస్లో రావడం కానీ అట్లాంటిది అయితే నేను నోటీస్ చేయలేదు. బట్ దీంట్లో మనకు స్లైట్ గా బ్లీడ్ అయితే ఉంటుంది. సో ఇవి నేను రికమెండ్ చేసే టీవీస్ అయితే అన్ని కూడా అబౌవ్ 30,000 ఉన్నాయి కదా. ఇన్ కేస్ మీకు అండర్ 30,000 లో ఒక టీవీ కావాలంటే మాత్రము ఇక్కడ మనకు వియూ గ్లో QLED టీవీ కూడా ఉంటుంది. రీసెంట్ గా లాంచ్ అయింది ఇది. మరి 30 అబౌవ్ పెట్టగలితే మాత్రం TCL C6-1Bకి వెళ్ళండి. లేదు TCL C6-1Bకి దీనికి ప్రైస్ డిఫరెన్స్ ఎక్కువ ఉంది, మాకు అఫోర్డబుల్ టీవీ కావాలంటే మాత్రం మీరు వియూ గ్లో QLED కూడా తీసుకోవచ్చు. ఇది కూడా మనకు మంచి ఆప్షన్ అవుతుంది. దీంట్లో మనకు 4K VA QLED ప్యానల్ ఉంటుంది. HDR10 HLG అండ్ డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది. అండ్ వ్యూయింగ్ యాంగిల్ చూసుకుంటే నాకు ఒక 25% to 30% కలర్ షిఫ్ట్ అయితే కనిపించింది మరీ ఎక్స్ట్రీమ్ యాంగిల్స్ నుంచి చూస్తున్నప్పుడు. దీంట్లో మనకు కలర్స్ బాగుంటాయి, మనకు డీటెయిల్స్, డైనమిక్ రేంజ్, షార్ప్నెస్, డిస్ప్లే బాగుంటుంది. కాకపోతే డిస్ప్లేలో నేను 2 విషయాలను అయితే నోటీస్ చేశాను. డిస్ప్లే కొంచెం వార్మర్ సైడ్ ఉంది అండ్ రెడ్ కలర్స్ వచ్చినప్పుడు కొంచెం హైలైట్ చేసి అయితే చూపిస్తుంది. ఇది ఒక్కటైతే మీరు చూసుకోండి. సో ఇది తప్ప డిస్ప్లే అంతా కూడా మనకు చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. బ్లాక్స్ కూడా డీప్ ఉంటాయి, బ్లాక్స్ లో డీటెయిల్స్ ని కూడా మంచిగా మెయింటైన్ చేయగలుగుతుంది. ఇందులో సౌండ్ కూడా మనకు 24W అవుట్పుట్ తో వస్తుంది. డీటెయిల్స్ వర్చువల్ సపోర్ట్ కానీ, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఆడియో కూడా మంచిగా ఉంది. వోకల్స్ కానీ సినిమాస్ చూసినప్పుడు మనకు బాగానే ఉంటుంది. బట్ మీరు మరీ సౌండ్ బార్ రేంజ్ లోనైతే ఎక్స్పెక్ట్ చేయకండి. మీరు ఏ టీవీ తీసుకున్నా కూడా ఒక సౌండ్ బార్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. బెస్ట్ సౌండ్ బార్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయి. మీద ఐకార్డ్స్ అండ్ డిస్క్రిప్షన్ లో ఇస్తా. కొనే ప్లాన్ ఉంటే మీరు వాటిని అయితే చెక్ చేయొచ్చు. బట్ టీవీ పరంగా చూసుకుంటే మాత్రం ఆడియో బాగానే ఉందని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ ఓవరాల్ గా నేను రికమెండ్ చేసే 50-inch టీవీస్ అయితే ఇవన్నీ తరోగా టెస్ట్ అండ్ కంపారిజన్ చేసినాకనే మీకు రికమెండ్ అయితే చేస్తున్నాను. సో దీంట్లో మీరు ఏ టీవీ తీసుకున్నా కూడా మీ బడ్జెట్ బట్టి మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. వీటి లింక్స్ అనేవి కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. కొనే ప్లాన్ ఉంటే మీరు అక్కడ నుండి అయితే చెక్ చేయొచ్చు. మీకు ₹1 కూడా ఎక్కువ అవ్వదు. బట్ మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. సో ఈ వీడియో మీకు నచ్చితే, మీకు యూజ్ అయింది అనిపిస్తే మాత్రం కింద లింక్స్ యూజ్ చేసి పర్చేస్ చేయండి. అండ్ వీడియోని పక్కా లైక్ చేసి ఎట్లా అనిపించిందో ఏదో ఒకటి కమెంట్ చేసి అయితే వెళ్ళండి. అండ్ ఈ టైప్ ఆఫ్ కంటెంట్ కోసం మన తెలుగులో సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.